హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. సో ఏపీపీఎస్సీ సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది, అలాగే రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆశించిన ర్యాంక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీకు ముందుండే అతిపెద్ద డౌట్ ఏంటంటే ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా, ఆ యూనివర్సిటీలో సీట్స్ ఎలా ఉంటాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఏ సీట్ వస్తుంది, అంటే ఆ సీట్స్ ఎన్ని కేటగిరీస్లో ఉంటాయి, సో ఏ కేటగిరీకి ఎంత పే చేయాలని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. తర్వాత కేటగిరీస్ తెలియక చాలా మంది మిస్టేక్స్ చేస్తారనమాట. అంటే ఒక కేటగిరీలో సీట్స్ జాయిన్ అవ్వకపోయి వేరే దాంట్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాటి అన్నిటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో ఇంటర్ వరకు ఏంటంటే ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ మీ ఇంటర్ మార్క్స్ మీద బేస్ చేసుకుని వెబ్ ఆప్షన్లో మీరు ఏదో ఒక 2-3 కాలేజ్ అనుకుని వాటి ప్రిఫరెన్స్ ఉంచుకుంటూ వెళ్తే ఏదో కాలేజ్ మీకు సీట్ రావడం ఇలా ఈజీగా, అంటే అది కొంచెం లెంతీ ప్రాసెస్, బట్ అది మీ ఇంటర్ మార్క్స్ మీద బేస్ అయ్యి ఇచ్చేయడం జరిగేది. బట్ ఇక్కడ కొంచెం ప్రాసెస్ లెంత్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలన్నా సరే సీట్స్ అనేవి 3 కేటగిరీస్గా ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చి రెగ్యులర్, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్. సో రెగ్యులర్ కేటగిరీకి వచ్చినట్లయితే రెగ్యులర్ కేటగిరీ అనేది గవర్నమెంట్ సీట్స్ అనమాట. సో దీనికి మిగిలిన 2 కేటగిరీలతో పోలిస్తే అమౌంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఫీజు అనేది. అలాగే గవర్నమెంట్ ఇచ్చి ప్రతి స్కాలర్షిప్ కూడా ఈ రెగ్యులర్ సీట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది. సో రెగ్యులర్లో సీట్ రావడం అన్నది చాలా మంచి విషయం, ఎందుకంటే రెగ్యులర్లో ఫీజు తక్కువ ఉంటుంది, స్కాలర్షిప్ అన్నట్టు కూడా ఎలిజిబుల్ అనమాట. సో రెగ్యులర్లో సీట్ రావాలంటే మీ ర్యాంక్ అనేది చాలా తక్కువ ఉండాలి, అలాంటి మీరు రెగ్యులర్లో సీట్ సంపాదించవచ్చు. సో రెగ్యులర్ కేటగిరీ తర్వాత ఉండేది సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కూడా కొంచెం దీంతో పోలితే అమౌంట్ అనేది ఒక ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్ చేసినప్పుడు సో దాని యొక్క ఫీజు రెగ్యులర్లో 25,000 ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చినప్పుడు ఒక 10,000 యాడ్ అని ఒక 35 అలా ఉండొచ్చు. బట్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చిన కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్లు అన్నట్టు కూడా ఎలిజిబుల్లే. మీకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కాలర్ కూడా పడుతుంది, అది వసతి దీవెన అవ్వచ్చు, అమ్మవారి పేరు ఏదైనా వచ్చే స్కాలర్ ప్రతిది కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చిన కూడా పడుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎవరైతే ఈ కేటగిరీస్లో సీట్ వచ్చిందో వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే ప్రతి స్కాలర్షిప్ పడుతుంది. సో ఫీజు కూడా సెల్ఫ్ సపోర్ట్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. రెగ్యులర్తో పోలిస్తే సెల్ఫ్ ఫైనాన్స్కి ఎక్కువ ఉన్నా మీకు గవర్నమెంట్ నుంచి అమౌంట్ పడుతుంది కాబట్టి మీకు కొంచెం అడ్జస్ట్ అయ్యి చదువుకోవడానికి బాగుంటుంది. బట్ లాస్ట్ కేటగిరీ బాగా గుర్తుపెట్టుకుంది సెల్ఫ్ సపోర్ట్. సెల్ఫ్ సపోర్ట్నే పేమెంట్ బ్యాచ్ అంటారు, అంటే పేమెంట్ కేటగిరీ ఆర్ స్పెషల్ కేటగిరీ. సో సెల్ఫ్ సపోర్ట్ అన్నా స్పెషల్ కేటగిరీ అన్నా పేమెంట్ అన్నా ఒకటే. సో ఈ కేటగిరీలో ఏంటంటే ఒక్క రూపాయి కూడా మీకు గవర్నమెంట్ నుంచి రాదు, ప్రతి రూపాయి కూడా మీరే సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలాగే దీనికి ఫీజు కూడా రెగ్యులర్ కన్నా సెల్ఫ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ కన్నా సెల్ఫ్ ఫైనాన్స్కి ఒక 10,000 యాడ్ అని 35K, ఎగ్జాంపుల్గా 25K అనుకుంటే రెగ్యులర్లో 35 అవుతుంది సెల్ఫ్ ఫైనాన్స్లో. బట్ సెల్ఫ్ సపోర్ట్లో ఒక 10,000 ఆ 15,000 కలుపుకొని 45,000 నుంచి 50,000 దాకా కట్టుకోవాల్సి ఉంటుంది. బట్ అంత అమౌంట్ మీరు పే చేసినా సరే గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి స్కాలర్ కానీ అమౌంట్ కానీ పడడం జరగదు. సో మీకు ఈ 3 కేటగిరీలో ఏది బెస్ట్ అంటే ఖచ్చితంగా నేను రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ మంచిదని చెప్తాను. ఎందుకంటే రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్లో మీకు గవర్నమెంట్ నుంచి అమౌంట్ పడుతుంది కాబట్టి మీరు ఆ అమౌంట్ తీసుకుని మీ ఎగ్జామ్ మీ క్లాస్ ఫీజ్ అని పే చేసుకోవచ్చు. సెల్ఫ్ సపోర్ట్తో పోల్చుకుంటే ఎగ్జామ్ ఫీజు క్లాస్ ఫీజు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది బెస్ట్. మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ అంటే బిలో 200 ఆర్ 300 ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్లో సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో సెల్ఫ్ ఫైనాన్స్ కూడా బిలో 500 ఉన్నా సరే ఛాన్స్ ఉంటుంది, బట్ కన్ఫర్మ్ అని కాదు. మీరు ఖచ్చితంగా బిలో 200-300 అయితే ఖచ్చితంగా రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే అబౌట్ 2,000-3,000 ఉన్నప్పుడు కూడా మేబీ సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ కన్ఫర్మ్ అని కాదు. సో మీ ర్యాంక్ అనేది పెరిగినప్పుడు మీరు పర్టికులర్గా ఒకే యూనివర్సిటీలో చదువుకోవాలని ఒక గోల్తో ఉండి అక్కడే చదవాలన్నప్పుడు కూడా పర్లేదు అనుకుంటే సెల్ఫ్ సపోర్ట్కి వెళ్ళండి. సెల్ఫ్ సపోర్ట్ వద్దు, మ్యాక్సిమం మీరు చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి ప్రతి యూనివర్సిటీలో రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్తే మీకు మ్యాక్సిమం ఏదో ఒక యూనివర్సిటీలో అయితే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు నేను పర్టికులర్ యూనివర్సిటీలో పర్టికులర్ కోర్సు చదువుకోవాలి, నాకు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ రాకపోయినా సరే నాకు ఆ యూనివర్సిటీ కావాలి, నేను అమౌంట్ పే చేసుకోగలను అనుకున్నప్పుడు మనం సెల్ఫ్ సపోర్ట్కి వెళ్ళండి. సో అదర్వైజ్ సెల్ఫ్ సపోర్ట్ అయితే పెట్టొద్దని నేను చెప్తాను. సో అమౌంట్ అనేది చాలా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది, రూపాయి కూడా మీకు గవర్నమెంట్ రాదు కాబట్టి అది మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. లేదు నేను అమౌంట్ పెట్టుకోగలను బట్ నేను ఈ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మాత్రమే మీరు అమౌంట్ పే చేసుకునే ఉద్దేశం ఉంటే మీ ఫైనాన్షియల్ ఇది బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. బట్ వీలైనంత సెల్ఫ్ సపోర్ట్ అనేది బెటర్ ఆప్షన్ అయితే కాదు సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ రెగ్యులర్తో పోల్చుకుంటే. అండ్ మీరు
వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ఫ్ సపోర్ట్ అనే దాన్ని ఎక్కడ కూడా మీ ప్రిఫరెన్స్ కింద పెట్టొద్దు. ఎందుకంటే సెల్ఫ్ సపోర్ట్ అని మీరు పెట్టారైతే ఖచ్చితంగా దాంట్లో సీట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సెల్ఫ్ సపోర్ట్లో మీరు మీ పర్సనల్గా అమౌంట్ పెడతారు కాబట్టి సీట్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కన్నా సెల్ఫ్ సపోర్ట్ అని కనిపిస్తే దానికి ముందుగా మీకు సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ వెబ్ ఆప్షన్లో కూడా ఎక్కడ కూడా మిస్టేక్ చేయొద్దు. వెబ్ ఆప్షన్ టైంలో కూడా నేను వీడియో చేస్తాను, సెల్ఫ్ సపోర్ట్ని ఎలా గుర్తించాలి, లేదా రెగ్యులర్ సీట్ ఎలా గుర్తించాలి, సెల్ఫ్ సపోర్ట్ ఆ కేటగిరీ ఎలా గుర్తించాలి నేను క్లియర్గా వీడియో చేస్తాను. సో ఇది గైస్ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ సీట్స్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఎంఎస్సి క్వాలిఫై, ఏపీసెట్ క్వాలిఫై నెక్స్ట్ ఎంఎస్సి యూనివర్సిటీలో కాలేజీలో చేయాలనుకుంటున్నారు వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మిస్టేక్స్ అయితే చేయకుండా ఉండండి. సో నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ప్రాసెస్ ప్రతి దాని కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో మీకు కావాల్సిన ప్రతి డౌట్స్ కూడా నేను వెరిఫై, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.